మన పండుగల గొప్పతనం. ఉగాది కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని. శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని. గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరవొద్దు అని. నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని. వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని. రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ వీడరాదు అని. వినాయక చవితి ఊరంతా ఒక్కటిగా కలవడానికి. పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని. దసరా ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదానిని గౌరవించమని తెలిపేది. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని. కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని. సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం. అలాంటి దానిని మరువకుండా సంబురాలు జరుపమని. మహాశివరాత్రి కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని. హోలీ వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా.